మంత్రపాణ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము మీమాంసా దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చూస్తున్నాము. అందులో మనము నిన్న 6వ అధికరణం శబ్ద నిత్యతాధికరణం మనం చెప్పుకున్నాము. అక్కడ పూర్వపక్ష శబ్దం నిత్యం అని చెప్పి రకరకాలుగా ప్రమాణాలతో పుష్టి చేశాడు. లాస్ట్ లింగ దర్శనాక్ష అని చెప్పి మనకు వేద ప్రమాణం చేత మనకు దాన్ని పుష్టి చేశాడు. ఇప్పుడు అదే క్రమంలో దానికి సంబంధించి అది మనకు ముందు చెప్పుకున్నాం. శబ్ద నిత్యత్వ ప్రకరణం అంతా కూడా శబ్దము అర్థము, ఆ శబ్దము అర్థానికి మధ్య సంబంధం అయితే ఉందో అది నిత్యం అని చెప్పి, శబ్దం నిత్యము అర్థము నిత్యము, ఈ శబ్దము మరి అర్థానికి మధ్య సంబంధం కూడా నిత్యము అనే విషయాన్ని కూడా పూర్వంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని ఆలోచన చేసుకుని మళ్ళీ కొన్ని విషయాలు భిన్నంగా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అది ఇప్పుడు 7వ అధికరణం ఏంటో చూడండి. మీకు అది గ్రూపులు పెట్టాను, పీడిఎఫ్ లేని వాళ్ళు ఒకసారి చూసుకోండి. అస్తు ఇప్పుడైతే మనకు స్లైడ్ మీద ఉంది. ఇక్కడ చూడండి, మనకు 7వ అధికరణం వచ్చేసి వాక్యాధికరణం. ఏ అధికరణం? అప్పుడు ముందు శబ్ద నిత్యతాధికరణం. శబ్దం నిత్యం అని పూర్వపక్షి యొక్క సిద్ధాంతం యొక్క సంకల్పం అట. అది మనం నిరూపించుకున్నాం. ఇప్పుడు ఇంకా 7వ అధికరణం వచ్చేసి వాక్యాధికరణం. అంటే వాక్యం గురించి, అంటే వాక్యము అర్థాన్ని బోధిస్తుంది. ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అంటే వాక్యం అర్థం తెలుస్తున్నాం అంట. అందుకే వాక్యాధికరణం గురించి, వాక్యం గురించి మనం ప్రస్తావించుకుంటాం. అంటే వేదంలో ఉన్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు అర్థం తెలుస్తుందని భావన అనమాట. అంటే వాక్యాలు వేదార్థాన్ని, అంటే వేదాలు ఏవైతే ఉన్నాయో వాక్యార్థాన్ని బోధిస్తాయి, వేదాలు వాక్యార్థాన్ని బోధిస్తాయి అనమాట. అందుకే ఇక్కడ అథవా అని చెప్పి వేదస్య వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. దాన్ని ఇంకొక రకంగా ఏం చెప్తుందంటే వేదానికి అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. అంటే వేదంలో ఏ జ్ఞానం అయితే ఉందో, ఏ వేదం మంత్రాలు అయితే అర్థం ప్రతిపాదించబడిందో అది అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. దాన్ని ఈ వాక్యం ద్వారా వేదార్థాన్ని మనం తెలుసుకుంటాము. ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం, వేదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటాం, అంటే తెలియజేయబడుతున్నాం. ప్రత్యయం అంటే జ్ఞానం, ప్రత్యాయకత్వం అంటే తెలియచేయడం అనమాట. వేదార్థాన్ని తెలియచేస్తుంది వాక్యార్థం అనమాట. ఇప్పుడు మనకు చోదన వాక్యాలు ఇప్పుడు మనకు క్రమంగా ఉదాహరణతో స్పష్టమవుతుంది. అందుకే దీనికి ఇంకో రకంగా ఎలా చెప్పుకుంటే వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. వేదస్య అర్థ ప్రత్యయ అంటే అర్థ ప్రత్యాయకత్వ అధికరణం, అర్థాన్ని తెలియచేసేటువంటి అధికరణం. వేదం యొక్క అర్థాన్ని తెలియచేసేటువంటి ఈ అధికరణం. అంటే ఈ వాక్యాల ద్వారా వేదార్థాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ రకంగా వాక్యం ద్వారా అది తెలియచేయబడుతుంది, అర్థం చేసుకోగలుగుతాం, ఏ రకంగా తీసుకోవాలి అనేదంతా ఈ అధికరణంలో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఓకే, అందుకే పూర్వంలో వాక్యాధికరణం అని చెప్పుకోవచ్చు. అంటే వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం, ప్రత్యాయకం తెలియచేయడం అన్నమాట, తెలియచేసేటువంటి అధికరణం అని చెప్పి మనం ఈ అధికరణం పేరు పెట్టుకుంటున్నాం, ఈ రకంగా తీసుకున్నాం. ఇందులో పూర్వపక్షి ముందుగా ప్రస్తావిస్తున్నారు. చూస్తున్నాము. ఉత్పత్తౌ వా అవచనాః అర్థస్య అతన్నిమిత్తత్వాత్. ఉత్పత్తౌ వా అవచనాః, ఉత్పత్తౌ వా అవచనాః, అవచనాః స్యుః. ఇంత ఒక పదం తీసుకున్నాం. ఉత్పత్తౌ వా వికల్పంగా అవచనాః స్యుః. ఎందుకంటే అర్థస్య అతన్నిమిత్తత్వాత్, అర్థస్య అత్తత్ నిమిత్తత్వాత్, దాన్ని అత్తన్నిమిత్తత్వాత్ అని చెప్పుకున్నాం. ఉత్పత్తి అంటే ఏమిటి? ఉత్పత్తి నిత్యం అనమాట. ఉత్పత్తి అంటే స్వాభావికం, ఉత్పత్తి నిత్యం అంటే శబ్దం నిత్యమైంది, స్వాభావికం అని చెప్పుకున్నాం ముందుగా. అలాగే ఉత్పత్తవు అంటే ఉత్పత్తవు వా
అవచనాహ ఉత్పత్తి స్వాభావికమైన శబ్దం అయితే నిత్యం ఏదంటున్నావో అవి అవచనాహ ధర్మాన్ని ధర్మ చోదనా లక్షణం అర్థో ధర్మ అని చెప్పిన కదా. అంటే చోదన లక్షణం అర్థో ధర్మ అనుకున్నామట. అంటే ఇక్కడ ఆ వచనం చోదనా వాక్యం యొక్క వచనం అయితే ఉందో దాన్ని చెప్పడంలో ధర్మాన్ని బోధించడంలో ఈ శబ్దము ప్రమాణం కాదు. ఉత్పత్తవు అంటే నిత్యమైనప్పటికీ కూడా మనం శబ్దం నిత్యం అని చెప్పి నిరూపించే సిద్ధాంతి ఉత్పత్తవు అంటే స్వాభావికంగా నిత్యమైనప్పటికీ కూడా అవచనాహ ఉత్పత్తుగా అయినప్పటికీ కూడా అవచన అవి ధర్మాన్ని బోధించడంలో అంటే చోదనా వాక్యము చోదనా లక్షణం అర్థో ధర్మ అని చెప్పిన కదా. చోదనా వాక్యం బ్రాహ్మణ వాక్యం వేద వాక్యం మనకు ధర్మాన్ని ప్రతిపాదించడంలో నిమిత్తం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమంటున్నా అంటే పూర్వపక్షి లేదండి, నువ్వు శబ్దం నిత్యమైనప్పటికీ కూడా ఉత్పత్తి నిత్యమైనప్పటికీ కూడా స్వాభావిక నిత్యమైనప్పటికీ కూడా ఆ వచనాహ ధర్మాన్ని బోధించడంలో ఇవి నిత్యం కావు. ఈ వచనాలు ఈ వాక్యము ప్రమాణం కాదు. ఆ వచనాహ ప్రమాణం కాదు. ఆ వచనాహ శివు ఇవి ప్రమాణం, ఈ వాక్యాలు ప్రమాణం కాదు. ఎందుకు కావు అంటే అర్థస్య అత్తన్నిమిత్తత్వ. ఎందుకంటే అది అర్థం ఏదైతే ఉందో వాక్యార్థం ఏదైతే తీసుకుంటున్నావో అది దాని నిమిత్తం కాదు. నువ్వు వాక్యార్థం ఏది తీసుకున్నావో అది పద నిమిత్తం కానీ వాక్య నిమిత్తం కాదనమాట. అందుకే అర్థస్య తన్నిమిత్తత్వ తన్నిమిత్తం కాదు, వాక్యార్థానికి నిమిత్తం కాదనమాట. ఈ వచనం ఏదైతే ఉందో అంటే వాక్యం ఏదైతే ఉందో అది ఆ అర్థానికి నిమిత్తం కాదు. అందుకే ఈ చోదనా లక్షణం అర్థో ధర్మాలో ఈ ధర్మానికి ఈ వాక్యం నిమిత్తం కాదు. వాక్యాధికరణలో వాక్యమే అర్థాన్ని బోధించడం నిమిత్తం పూర్వపక్షి సిద్ధాంతి సంకల్పం చేసినట్లే చేస్తే ఇక్కడ పూర్వపక్షం ఉన్నాడు వాక్యార్థము నిమిత్తం కాదు ధర్మాన్ని బోధించడంలో అని ఈ రకంగా అంటున్నాడు. ఈ రకంగా ఉత్పత్తో ఇప్పుడు వాక్య సూత్రం స్పష్టమైన ఉత్పత్తం అంటే శబ్దం నిత్యమైనప్పటికీ కూడా ఉత్పత్తో అవచనాహ స్యు అది వచనం అంటే చోదనా వాక్యం ఇది ప్రమాణం కాదు. అది ప్రమాణం కాదు ఎందుకంటే అర్థానికి నిమిత్తం కాదు కాబట్టి, అర్థానికి నిమిత్తం కాదు కాబట్టి అని చెప్పి అంటున్నాడు. అదేంటో మీకు భాషలో తెలుస్తుంది. మహోదయ ఇక్కడ తన్నిమిత్తత్వాత్ అని ఉంది కదా మహోదయ. తన్నిమిత్తత్వం అంటే స్వయంగా దానంతరం అదే ఆ వాచకం ద్వారా స్వయంగా ఆ నిమిత్తం కాదు అనేది. అంటే వాక్యానికి నిమిత్తం కాదు, వాక్యార్థానికి నిమిత్తం కాదు. అంటే వాక్యం మీకు అది భాషలో స్పష్టమవుతుంది. వాక్యానికి అర్థ నిమిత్తత్వం అంటే అర్థానికి నిమిత్తం కాదన్నమాట. అది ఉదాహరణతో మీకు స్పష్టమవుతుంది. అది అక్కడ చూడండి. అదే విషయానికి ఓపెన్ చేసి చెప్పాడండి. యది ఔత్పత్తిక నిత్యో శబ్ద ఔత్పత్తిక అంటే నిత్యం అని చెప్పిన కదా. ఔత్పత్తికో నిత్య. ఔత్పత్తికం అంటే ఏమిటి? నిత్య శబ్ద నిత్య. అదే ఇప్పుడు ఔత్పత్తికో నిత్య అంటే శబ్దో అర్థ సంబంధశ్చ. ఈ శబ్దము అర్థము ఇంకా సంబంధం అంటే శబ్దము అర్థం మధ్య సంబంధం అయితే ఉందో నిత్యం, అది ఔత్పత్తికం. అంటే శబ్దము నిత్యము అర్థము నిత్యము, ఈ శబ్దము అర్థానికి మధ్య సంబంధం ఏదైతే ఉందో అది కూడా నిత్యం. అందుకే శబ్దో అర్థ సంబంధశ్చ నిత్య అంటే ఔత్పత్తిక స్వాభావికంగా నిత్యమైంది. అది మనకు సిద్ధాంతం అన్నమాట. సిద్ధాంతం ఆ రకంగా నిరూపించామట. అప్పుడు పుదుపక్షం తథాపి వై నిత్యమైనప్పటికీ కూడా శబ్దం నిత్యము అర్థం నిత్యము ఈ రెండింటి మధ్య సంబంధం నిత్యమే కాదంటే ఉత్పత్తవు నిత్యమే కాదంటే లేదు. తథాపి అయినప్పటికీ కూడా న చోదనా లక్షణో ధర్మ. ఈ చోదనా లక్షణము చోదన లక్షణం అర్థో ధర్మ ఇది ధర్మం కాదు. ఈ శబ్దము అర్థము వాటి మధ్య సంబంధం ఏదైతే ఉంటుందో చోదనా వాక్యం ఏదైతే ఉందో అది ధర్మాన్ని ప్రతిపాదించడంలో అది నిమిత్తం కాదు. చోదన లక్షణం నా ధర్మ ధర్మాన్ని ప్రతిపాదించడంలో నిమిత్తం కాదు. ఇది ఈ చోదనా వాక్యం ఏదైతే ఉందో అది నిమిత్తం కాదు అని పూర్వపక్షి అంటున్నాడు. నా చోదన లక్షణం ధర్మ. చోదన అంటే చోదనా వాక్యం ప్రేరక వాక్యం అయితే ఉందో ధర్మం కాదు. అక్కడ ధర్మం అంటే ఏమిటి? చోదనా లక్షణం అర్థో ధర్మ. చోదనా వాక్యం ద్వారా ప్రేరక వాక్యం ద్వారా ఏదైతే అర్థం తెలియచేయబడుతుందో అది ధర్మం అని చెప్పాం కదా. అది ధర్మం కాదు. నువ్వు నిత్య సంబంధం శబ్దం నిత్యము అర్థం నిత్యం వాటి మధ్య సంబంధం నిత్యమే కాదని అయినప్పటికీ కూడా అది ధర్మాన్ని తెలియచేయడంలో ఆ చోదనా వాక్యం అయితే ఉందో వేదవాక్యం అయితే ఉందో అది ధర్మం కాదు, అది ప్రమాణం కాదు అన్నట్టుగా పూర్వపక్షి చెప్పాడు. ఎందుకు? చోదనాహి వాక్యం. ఎందుకంటే ఆ చోదన అంటే ప్రేరక వాక్యం, ఆ చోదనాహి వాక్యం. చోదన అంటే అది వాక్యమే చోదన అన్నమాట, అది ప్రేరణకు వాక్యం అంట.
చోదనాహి వాక్యం. అక్కడ చోదన ఏంటంటే వాక్యం అనమాట. ఆ వాక్యమే అక్కడ నీకు బోధిస్తుంది కానీ చోదనాహి వాక్యం అని చెప్పిన. ఎందుకంటే దానికి ఒకటి ఏంటి ఆ వాక్యము కింద చూపించాడు. ఉదాహరణ తీసుకున్నాడు పూర్వపక్షి. నహి అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గ కామ. నహి అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గ కామ. చూడండి, అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గ కామ అంటే అగ్నిహోత్రం చేసినట్లయితే, హోమం చేసినట్లయితే, జుహుయా చేసినట్లయితే స్వర్గ కామ, స్వర్గ కామన కలుగుతుంది. అంటే స్వర్గం వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలని ఎవరికి కామన ఉందో అగ్నిహోత్రం జుహుయాత్, అగ్నిహోత్రం చేయాలి నిత్యము. ఎవరైతే అగ్నిహోత్రం చేస్తారో జీవన పర్యంతం అతడు మోక్షానికి వెళ్ళిపోతాడు. చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇది మనకు వాక్యార్థం. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు పొదుపక్షి? నహి అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ ఇత్యతః వాక్యాత్. ఈ వాక్యం కదా, అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గం. ఎన్ని పదాలు ఉన్నాయి ఈ వాక్యంలో? 3 పదాలు ఉన్నాయి. అగ్నిహోత్రం ఒక పదము, జుహుయాత్ ఒక పదము, స్వర్గకామ ఒక పదం. ఇత్యతః అంటే ఈ వాక్యం నుంచి, ఇత్యతః వాక్యాత్ అన్యతమస్మాత్ పదాత్. ఇందులో ఆ పదం నుంచి అన్యతమస్మాత్ పదాత్ అగ్నిహోత్ర స్వర్గకామో. ఇక్కడ ఇందులో ఏ పదం నుంచి వాక్యం రాలేదు. అగ్నిహోత్రం చేస్తే స్వర్గ కామన కలుగుతుంది, స్వర్గంకి కామన ఉండేటువంటి అగ్నిహోత్రం చేయాలంటే అర్థం రావడం లేదు. ఇప్పుడు వాక్యాత్ అన్యతమస్మాత్ అంటే ఇందులో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదం నుంచి అర్థం రావడం లేదు. అన్యతమస్మాత్ పద అగ్నిహోత్ర స్వర్గో భవతి గమ్యతే అంటే అగ్నిహోత్ర స్వర్గో భవతి ఇది గమ్యతే అంటే అగ్నిహోత్రము చేత స్వర్గము కలుగుతుంది అనే అర్థం రావడం లేదు ఇక్కడ. ఎలా వస్తుంది? గమ్యతేతు పదత్రయే ఉచ్చరితే. ఇక్కడ కేవలం అగ్నిహోత్రం చేస్తే స్వర్గ కామన కలుగుతే అర్థం వస్తుంది. కేవలం అగ్నిహోత్రం అనే పదం తీసుకుంటే మనకు స్వర్గం కలిగితే అర్థం వస్తుంది. జుహుయాత్ అనే ఒక పదం తీసుకోవడానికి అర్థం వస్తుందా? స్వర్గ కామ అనే ఒక పదం తీసుకొస్తుందా? రావడం లేదు. అంటే విడివిడిగా ఒక్కొక్క పదం యొక్క అర్థం ద్వారా మనకు ఈ స్వర్గ కామన కావాలంటే, మోక్ష కామన కావాలి అంటేనా అగ్నిహోత్రం చెయ్యాలి అనేది మనకు విడివిడిగా తీసుకుంటే, విడివిడిగా పదం తీసుకుంటే మనకు ఆ అర్థం రావడం లేదు. ఎలా వస్తుంది ఈ అర్థము? గమ్యతేతు పదత్రయే ఉచ్చరితే. ఈ 3 పదాలను ఉచ్చరించినప్పుడు ఈ 3 పదాల యొక్క తాత్పర్యమే మనకు, ఈ వాక్యమే మనకు ఆ అర్థాన్ని ఇస్తున్నమాట. అంటే వాక్యము అర్థాన్ని ఇస్తుంది కానీ పదము అర్థాన్ని ఇవ్వడం లేదు. ఒక్కొక్క పదము స్వర్గం కామన కలుగుతుందని చెప్పి మనకు ఈ అర్థం అంటే అగ్నిహోత్ర స్వర్గో భవతి, అగ్నిహోత్రం చేసి స్వర్గం కలుగుతుంది అని చెప్పి మనకు అర్థం ఒక పదం చేత అర్థం రావడం లేదు. 3 పదాలు ఉచ్చరించినప్పుడే మొత్తం 3 పదాల యొక్క సమూహమే మనకు ఆ అర్థం వస్తుంది. అగ్నిహోత్రం చేస్తే స్వర్గ కామన కలుగుతుందని అర్థం వస్తుంది. అంటే 3 పదాల యొక్క సమూహమే, అంటే సమూహం అంటే వాక్యం. అంటే ఎందుకంటే పదాల యొక్క సమూహమే వాక్యం అంటాం కదా. ఇప్పుడు వర్ణాల యొక్క సమూహాన్ని పదం అంటాము, పదాల యొక్క సమూహం వాక్యం అంటాము. వాక్యాల యొక్క సమూహం ఏమవుతుంది? ఒక పారాగ్రాఫ్ గా తీసుకుంటాం. ఇప్పుడు అంతా యద్యపి ఆయన చెప్పి ఇదంతా ఉచ్చరిత అనే పదం, ఇదంతా పారాగ్రాఫ్. కొన్ని పదాల యొక్క సమూహం తీసుకున్నాం, అందుకే ఇది పారాగ్రాఫ్ గా మారిపోతుంది. సరే, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఈ పదాల సమూహాన్ని వాక్యం అంటాం. అందుకే ఈ వాక్యం ద్వారా 3 పదాల యొక్క వాక్యం ద్వారా మనకు ఈ అర్థం బోధింపబడుతుంది, అర్థం తెలుస్తున్నాం. అగ్నిహోత్రం చేసినట్లయితే మనకు స్వర్గ కామన కలుగుతుంది. అంతేగాని ఒక్కొక్క పదం అన్యతమస్మాత్ పద, అందులో ఒక పదం నుంచి స్వర్గ కామన కలుగుతుందని అర్థము రావడం లేదు. వస్తుంది. ఎలా వస్తుందంటే గమ్యతేతు పదత్రయే ఉచ్చరితే, పదత్రయే ఉచ్చరితే 3 పదాలు ఉచ్చరించినప్పుడే అప్పుడు మనకి అర్థం వస్తుంది అని పొదుపక్ష అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు? నా చ అర్థ చతుర్థ శబ్దో అస్తి. ఇక్కడ వేరే 3 పదాల కంటే అగ్నిహోత్ర జుహుయాత్ స్వర్గకామ, ఇక్కడ 3 పదాలు కదా, 3 పదాల కంటే నచ అత్ర చతుర్థ శబ్ద అస్తి. ఇక్కడ ఈ 3 పదాల కంటే అతిరిక్తంగా 4వ శబ్దం ఏం లేదు నీకు అర్థం చెప్పడానికి. 3 శబ్దాల కంటే అతిరిక్తంగా భిన్నంగా ఇంక ఈ 4వ పదం అంటే ఏది అనమాట. అంటే ఈ అర్థం చెప్పడానికి ఉండేది 3 పదాలే. అందుకే నచ అత్ర చతుర్థ శబ్ద అస్తి, 4వ శబ్దం అంటే ఏది చేద్దామంట. ఎందుకు? అన్యత పదత్రయం సముదాయం. ఎందుకంటే ఏదైనా ఉందంటే అన్యత్ అతః శబ్దో అస్తి అన్యత్, అదే భిన్నమైన పదం అంటే ఏది లేదు. అతః పదత్రయ సముదాయ. అందుకే 3 పదాల యొక్క సమూహం సముదాయం మనకు
బోధింపబడుతుంది. అందుకే చతుర్థ శబ్దం వస్తే అన్యత నాలుగో శబ్దం అంటూ ఏది లేదు. అందుకే అతః పదత్రయ సముదాయ, 3 పదాల యొక్క సముదాయం చేత మనకు స్వర్గ కామన కావాలనుకునే వ్యక్తి అగ్నిహోత్రం చేయాలని అర్థం వస్తుంది. ప్రతి పదం చేత మనకు అర్థం రావడం లేదు, పదం చేత అర్థం రావడం లేదు. నువ్వేమంటున్నావు? నువ్వు శబ్దం నిత్యం అంటున్నావు, ఓకేనా? శబ్దం నిత్యం అయితే అర్థం నిత్యం ఉండాలి కదా. మనకి ఇక్కడ ఏమొస్తుంది? 3 పదాలు ఉచ్చరించగానే అప్పుడు అర్థం వస్తుంది, కానీ ఓన్లీ పదం చేత అర్థం రావడం లేదు అని పూర్వపక్షి అంటున్నమాట. అందుకే నచ అయం సముదాయంలో అస్థిలోకే, సరే ఈ సముదాయం చేత అర్థం వస్తుంది, కానీ ఈ సముదాయం అని లోకంలో ఉందా? లోకంలో ప్రచలితమైన అగ్నిహోత్రం జూహి అగ్నిహోత్రాత్ జుహుయాత్ స్వర్గకామ అనే వాక్యం ఏదైతే ఉందో లోకంలో ప్రసిద్ధమైన, లౌకిక వ్యవహారాన్ని ప్రసిద్ధమైన లోకంలో ఈ వాక్యం లేదు. అగ్నిహోత్రం చేసినట్లయితే స్వర్గకామన కలిసి లోకంలో లేదు. ఇది శాస్త్రం నుంచి తీసుకున్నామట. ఇది శాస్త్రం లోకంలో లేదు. లోకంలో ఉంటే అన్ని ప్రత్యక్షపూర్వకంగా ఉంటాయి. లోకంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యక్షపూర్వకంగా ఉంటాయి. కానీ ఇది లౌకిక వాక్యం కాదు, ఇది శాస్త్రీయ వాక్యం, వేద వాక్యం అనమాట, వైదిక వాక్యం. అందుకే నచ అయం సముదాయో అస్థి లోకే, ఈ సముదాయం అంటే 3 పదాల యొక్క సముదాయము లోకంలో లేదు, ఏదో శాస్త్రం నుంచి తీసుకున్నాం. ఎందుకంటే యతో అస్య వ్యవహార అర్థో అవగమ్యేత, నువ్వు ఇది లోకంలో ఇది తీసుకోలేదు. ఎందుకంటే లోకంలో అయితే అస్య వ్యవహారాత్ అర్థో అగమ్య, లోకంలో అయితే ఈ వ్యవహారం చేత లోకంలో, ఎందుకంటే లోకంలో ప్రత్యక్షపూర్వకంగా ఉంటుంది కాబట్టి అది ముందు తెలిసి ఉంటుంది కాబట్టి దాని వ్యవహారం తీసుకోవడానికి. అందుకే అస్య వ్యవహార అర్థో అవగమ్యత అంటే ఈ వాక్యార్థం అని తెలుసుకోవడానికి లోకంలో కూడా ఇది ప్రసిద్ధం కాదు. అందుకే వ్యవహార అర్థో అవగమ్యత అలా కూడా కాదు, ఇది లోకంలో లేదు. మనము ఈ వాక్యార్థం తీసుకోవడానికి లౌకిక వాక్యం కాదు, వైదిక వాక్యము. కానీ పదాని అమూని ప్రయుక్తాని తేషాం నిత్యవర్త, కానీ ఏ పదాలైతే ఉచ్చరించబడ్డాయో ఆ పదాలకు అర్థం నిత్యమే, అది కాదనలేదు. పదాని అమూని ప్రయుక్తాని, ఏ పదాలైతే ప్రయోగించబడ్డాయో తేషాం నిత్యవర్త, ఆ పదకు అర్థమే నిత్యమే. ప్రతి పదానికి అర్థం ఉంది, ప్రతి శబ్దానికి అర్థం ఉంటున్నమాట. ఎందుకంటే శబ్దం నిత్యం కదా, శబ్దం ఉన్నది అర్థం నిత్యమే, అది మనం నిరూపించుకున్నమాట. కానీ పూర్వపక్షం పదాని అమూని ప్రయుక్తాని తేషాం నిత్యవర్త, ఈ 3 అగ్నిహోత్ర జుహుయా స్వర్గం ప్రతి పదానికి అర్థం నిత్యమే, దానికి కారణం లేదు. కానీ అప్రయుక్తశ్చ సముదాయ, అది ఆ సముదాయం ప్రయోగించబడలేదు. సముదాయం లోకంలో అప్రయుక్తశ్చ ప్రయోగించబడలేదు. సముదాయ అప్రయుక్తశ్చ సముదాయ అప్రయుక్త, సముదాయం ప్రయోగించబడలేదు. అందుకే తస్మాత్, అందుకే ఏమంటున్నాం అంటే సముదాయస్య అర్థ కృత్రిమః, ఏదంటే వ్యామోహోవా. అందుకే మేము ఏమంటున్నాం అంటే పూర్వపక్షం, అందుకే ఏమంటుండే ఈ సముదాయస్య అర్థ కృత్రిమ, నువ్వు ఆ వాక్యార్థాన్ని సముదాయం యొక్క అర్థం కల్పించుకున్నావు, కృత్రిమాన్ని ఉత్పన్నం చేసుకున్నావు, ఇలా చేస్తే ఇలా వస్తుందని చెప్పి నువ్వు కల్పించుకున్నావు, అది ఉత్పన్నమైంది. లేదంటే వ్యామోహవా అంటే భ్రాంతి, అది నీ భ్రాంతి అనుకోవచ్చు. అది లోకంలో ప్రయోగించినటువంటి వాక్యాన్ని ప్రయోగిస్తున్నావు, సముదాయం ప్రయోగిస్తున్నావు, ఆ సముదాయం చేత ఆ వాక్యము, ఆ సముదాయం చేత అర్థం వస్తుందని పదం చేత అర్థం తెలియమాట. అందుకే తస్స సముదాయస్య అర్థ కృత్రిమ, ఈ సముదాయం చేత ఏదైతే అర్థం వస్తుందో అది కృత్రిమం, ఉత్పన్నమైంది అని. ఆ రకంగా పూర్వపక్షి ఉత్పన్నమైన శబ్దం కృతకమైన చెప్పడం ఆ రకంగా తీసుకొస్తున్నామట. అందుకే ఇది శబ్దస్య సముదాయస్య అర్థ కృత్రిమ, ఈ సముదాయం చేత ఏ అర్థమైతే స్వర్గకామన కలిగిన వ్యక్తి అగ్నిహోత్రం చేయని అర్థం ఏదైతే వస్తుందో అది కృత్రిమమైంది. అంటే వ్యామోహో వా అంటే వికల్పంగా వ్యామోహం తీసుకోవాలి, అంటే భ్రాంతియుక్తంగా నువ్వు అలా చెప్పుకుంటున్నావు అంతే, ఈ వాక్యానికి ఇది అర్థం అని చెప్పి. భిన్నార్థం కూడా తీసుకోవచ్చు కదా, అది ఉత్పన్నమైంది కాబట్టి అలా వస్తున్నామట. కానీ నిత్యమైనట్లయితే నీకు అలాంటి పదం నుంచి అర్థం రావాలి కదా, కానీ పదం నుంచి అర్థం రావడం లేదు. 3 పదాలు ఉచ్చరించినప్పుడే అర్థం వస్తుంది. ఒక పదం నుంచి అర్థం రాదు, అగ్నిహోత్రా స్వర్గోభవతి అని చెప్పి మనకు అర్థం వస్తుంది, అలా రావడం లేదు. కానీ 3 పదాలు ఉచ్చరించినప్పుడే మనకు అర్థం వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి అర్థం అవుతుందంటే కృత్రిమ అంటే ఉత్పన్నమైంది. వాక్యార్థం సముదాయస్య అర్థం ఏంటి, అది ఉత్పన్నం చేసుకున్నావు, అది ఈ సమూహానికి ఇలా అర్థం, ఈ సమూహానికి ఇలా అర్థం అని చెప్పి నువ్వు అలాగా ప్రతిపాదించుకున్నావు, అది భ్రాంతి అంటే ఉత్పన్నమైందని తీసుకోవాలి అని పూర్వపక్షి రకంగా ప్రతిపాదించాడు.
ఎందుకంటే నచ పదార్థ ఏవ వాక్యార్థ, నచ పదార్థం పదార్థం అంటే పదం యొక్క అర్థాన్ని పదార్థం అంటాం. పదం యొక్క అర్థాన్ని పదార్థం, అది గురించి పదార్థం అంటే ఏదో అనుకోవద్దు. పదార్థం ఏదో ఒక పదార్థం, తినే పదార్థం అలా అనుకోవద్దు. పదార్థమే పదం అంటే ప్రతి పదం యొక్క అర్థమే పదార్థం, లేదా పదవన్న శబ్దం అని ఒకటి ఇక్కడ. ఎందుకంటే శాస్త్రంలో మనం వ్యాకరణ పరంగా శబ్దం అనం. శబ్దం అంటే అది వ్యాకరణ పరంగా శబ్దానికి పదంగా మారుతుంది. అందుకే నేను పదం అని చెప్పి ఉపయోగించుకుంటాం. దానికి వ్యాకరణ నియమం ప్రకారంగా సు ఔజ సుబంతాలు తీసుకొచ్చి మనం ఎప్పుడు శబ్దం తయారవుతుందో అది సుబంతం అయిపోతుంది, అది సుబంత పదం అయిపోతుంది అనమాట. అప్పుడు శబ్దం అనమాట. లౌకిక వ్యవహారం శబ్దం అంటాం, కానీ శాస్త్రంలో పదం అంటాం, శబ్దాన్నే పదం అంటాం. అందుకే ఇక్కడ ఆ రకం తీసుకున్నాం. నచ పదార్థ అంటే పదం అంటే శబ్దం యొక్క అర్థము, ఇక్కడ వాక్యార్థం కాదు. నచ పదార్థ ఏవ వాక్యార్థ, పదం యొక్క అర్థమే. ఇప్పుడు అగ్నిహోత్ర ఒక పదము, దివ్యాత్ ఒక పదము, స్వర్గకామ ఒక పదం. ఇది పదం యొక్క అర్థమే వాక్యార్థం అనుకుంటున్నామా? అలా కూడా కాదు. పదం యొక్క ఒక పదం యొక్క అర్థం వాక్యార్థమా? మూడు పదాల యొక్క కలయిక చేత సముదాయం చేత ఏ అర్థం అదే మనకు కనిపిస్తుంది, కానీ పదం వాక్యార్థం కాదు. అందుకే నచ పదార్థ ఏవ వాక్యార్థ, పదం యొక్క అర్థం వాక్యార్థం కాదు. వాక్యం అంటే సమూహం, గుర్తుపెట్టుకోండి. కానీ అవి భిన్నం. అది పదార్థం అంటే ప్రతి పదం యొక్క అర్థం వాక్యార్థం కాదు. ఎందుకు కాదంటే సామాన్య పదం ప్రవర్తతే. ఎందుకంటే పదం ఎక్కడ ఉంది? సామాన్యంలో పద ప్రయోగం చేస్తామట. సామాన్యే పదం, సామాన్యంలో పదాన్ని ప్రయోగిస్తాము. మన వాక్యం ఎక్కడ ప్రయోగిస్తామంటే విశేషే వాక్యం. మేము ఒక విశేషమైన అర్థాన్ని ప్రతిపాదించాలి, అక్కడ వాక్యం ప్రయోగపడుతుంది. సామాన్యంలో పదాన్ని ఉపయోగిస్తాము, విశేషార్థం ఉంటే అక్కడ వాక్యాన్ని ప్రతిపాదిస్తాము. అని ఈ రకంగా సమాజం చెప్తాడు. సామాన్యే పదం, సామాన్యంలో పదాన్ని ప్రయోగిస్తాము అంటే ఒక పదాన్ని ఉపయోగిస్తాం. వాక్యం ఎక్కడ ఉపయోగిస్తాం? విశేషమైన అర్థం ప్రతిపాదించినప్పుడు విశేషంగా అర్థంలో వాక్యాన్ని తీసుకుంటాం. అందుకే విశేష వాక్యం. అందుకే అన్యచ్చ సామాన్యం అన్యో విశేష. అందుకే సామాన్యం అన్యత్, అన్యో విశేషము అన్యత్. అందుకే అన్యచ్చ సామాన్యం అన్యో విశేష. అందుకే సామాన్యం వేరు, విశేషం వేరు. కాబట్టి నచ పదార్థాత్ వాక్యార్థ అవగతి. అందుకే పదార్థం చేత వాక్యార్థం యొక్క అవగతి తెలియదు. పదాల యొక్క అర్థం వాక్యార్థం మనకు అవగతి అర్థం కావడం లేదు. ఎందుకు? సంబంధం లేదు అక్కడ పదానికి వాక్యార్థం. ఇప్పుడు పదాల యొక్క పదం చేత అర్థం రావడం లేదు, పూర్తి సముదాయం చేత వాక్యార్థం వస్తున్నాం. అందుకే ఈ పదానికి వాక్యం చేత అయితే అర్థం వస్తుందో, పదం చేత అయితే అర్థం వస్తుందో, పదానికి కూడా అర్థం ఉంది. అగ్నిహోత్ర అంటే అగ్నిహోత్రం వలన జుహ్యా చేయాలి, ఏంటి, ఎందుకోసం? స్వర్గకామన ఉన్న వ్యక్తి. అంటే ప్రతి పదానికి అర్థం ఉంది, కానీ విడివిడిగా తీసుకుంటే అర్థం అది మనకి బోధపడదు అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే నచ పదార్థాత్ వాక్యార్థ అవగతి. వాక్యార్థ అవగతి పదార్థం చేత ప్రతి పదం యొక్క అర్థం కాదు. ఎందుకంటే సంబంధం లేదన్నమాట. అంటే సముదాయం ద్వారా వచ్చే అర్థానికి పదం ద్వారా వచ్చే అర్థానికి పరస్పర సంబంధం లేదు. అందుకే అసంబంధాత్. సంబంధం లేనప్పుడు ఏమవుతుంది? అది మనకు అర్థాన్ని బోధించలేదు. అందుకే అది మనం ఉత్పన్నం చేసుకున్నాము, అందుకే అనిత్యమైనట్టుగా పూర్వపక్షి అంటున్నాడు. అటువంటిప్పుడు ఇంకేమంటున్నా అంటే అసతి చేత్ సంబంధం. ఆ రకంగా సంబంధం లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు పరస్పరం పదానికి వాక్య సంబంధం లేనప్పుడు ఏమవుతుంది? అసతి చేత్ సంబంధం. ఆ రకంగా సంబంధం లేకపోతే ఏమవుతుంది? అసతి చేత్ సంబంధం కస్మిశ్చిత్ పదార్థే అవగతే అర్థాంతరం అవగమ్యేత. సంబంధం లేకపోతే ఏమవుతుంది? కస్మిశ్చిత్ పదార్థే అవగతే. ఏదైనా ఒక పదార్థం తెలిసినప్పుడు, అంటే పదం యొక్క అర్థం తెలిసినప్పుడు అర్థాంతరం అవగమ్యత, వేరే పదం యొక్క అర్థం తెలిసిపోతున్నావు. ఒకవేళ అసలు సంబంధం లేకపోయినా నువ్వు అంటావేమో, పూర్వపక్షి అంటున్నావట సిద్ధాంతి. ఒక నువ్వు పదం సంబంధం లేకపోయినా కూడా అర్థం బోధిస్తుంది నువ్వు అంటావేమో, ముందుగానే ఊహించుకో అంటున్నావట. అసతి చేత్ సంబంధం లేకపోయినా కూడా అర్థం బోధింపబడుతుంది నువ్వు అలా అంటావేమో. అలా నువ్వు చేసినట్లయితే అసతి చేత్ సంబంధే కస్మిశ్చిత్ పదార్థే అవగతి. ఏదైనా ఒక పదార్థం, ఒక పదం యొక్క అర్థం తెలుసుకున్నప్పుడు అర్థాంతరం అవగమ్యత, వేరే పదం యొక్క అర్థం తెలియాలి. ఒక పదం తెలుసుకుంటే ఏ పదం చెప్పాలి ఆ పదం యొక్క అర్థం తెలియాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఏకస్మిన్ అవగతే సర్వ అవగమనం స్యాత్. ఒక పదాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని పదాల యొక్క అర్థం తెలియబడాలి, ఒకేసారి తెలిసిపోవాలి. శబ్దం చెప్తే అన్ని పదాలు ఒకేసారి మనకు అర్థం కావాలి. ప్రతి పదానికి అర్థం మనకు అవగతం కావాలి. ఏకస్మిన్ అవగతే, ఒకటి చెప్పగానే
సర్వం అవగతం స్యాత్, మిగతావన్నీ కూడా ఒకేసారి అర్థం కావాలి. ఒక పదం ఉచ్చరించగానే మిగతా పదాల యొక్క అర్థం కూడా మనకు తెలియాలి. ఇది ఇప్పుడు సంబంధం లేకపోతే ఒక ఇప్పుడు ఒక నియమం లేదు, ఒక వ్యవస్థ లేదు. ఈ శబ్దానికి ఈ అర్థం, ఈ అర్థానికి నియమం లేకపోతే ఏమవుతుంది? అది ఒక శబ్దం వచ్చినా అది వేరే అర్థం ఇస్తుంది, వేరే అర్థం ఇంకొక అర్థం ఇస్తుంది. అలాగా అసంబద్ధంగా ఉన్నప్పుడు ఏది పడితే ఇది అర్థం రావాలి, ఏది పడితే ఏదో ఒకటి అర్థం వస్తూ ఉంటుందన్నమాట. అందుకే అప్పుడు ఒక శబ్దం ఉచ్చరించగానే మిగతా శబ్దాల యొక్క అర్థం కూడా తెలియాలా నీ ప్రకారం వెళ్ళినట్లయితే. అందుకే ఏకస్మిన్ అవగతే సర్వం అవగతం స్యాత్ నచ ఏతదేవం భవతి. అందుకే ఇక్కడ ఒక శబ్దం ఉచ్చరించగానే వేరే అర్థాలు భిన్న రావడం లేదా? నచ ఏతదేవం భవతి. ఇక్కడ ఇలాగా మన ప్రతి పదానికి ఈ వ్యవస్థితంగా అర్థం వస్తుంది, భిన్నగా రావడం లేదు. తస్మాత్ అన్యో వాక్యార్థ, పదార్థం వేరు వాక్యార్థం వేరు. అందుకే వాక్యార్థం కృతకమైంది, ఉత్పన్నమైంది అని అంటున్నాడు. అందుకే తస్మాత్ అన్యో వాక్యార్థం, అందుకే వాక్యార్థం భిన్నమైంది, పదార్థం భిన్నమైంది, అంటే పదం యొక్క అర్థం కూడా భిన్నమైంది అని చెప్పి పూర్వపక్షి రకంగా. అందుకే దీన్ని బట్టి కృతకమైంది, వాక్యార్థము సముదాయం చేత వస్తుంది కానీ పదం చేత రావడం లేదు. అందుకే వాక్యార్థం వేరు పదార్థం వేరు. అందుకే ఈ రకంగా పూర్వపక్షి ప్రతిపాదించాడు. అస్తు. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షి అంటున్నాడు, ఒక అనుకో స్యాత్ ఏదో వాక్య, ఇది పదార్థాల యొక్క సమూహం, పదార్థం చెందిన వాక్యార్థం వస్తుందని నువ్వు అనుకున్నట్లయితే, స్యాత్ ఇది అనుకున్నావు సార్, స్యాత్ ఏతద్ ఓకే అనుకున్నట్లయితే కాసేపు అభ్యుపగమం అంటాడంట. అంటే కాసేపు సార్ నీ మాటే అనుకుందామండి, కాసేపు ఆలోచిద్దాం, నీ మాటే కరెక్ట్ అనుకుందాం, అలా ఒకసారి అనుకుంటా అభ్యుపగమం అంటాను. అలా అనుకుందాం, కాసేపు నీ మాటే కరెక్ట్ అనుకుందాం, అప్పుడు దీనికి ఏదైనా సమానం చెప్తాను నేను ఖండిస్తామంట. చూడండి, స్యాత్ ఇది అనుకుందాం నువ్వు చెప్పినట్టుగానే, అది వాక్యార్థం పదార్థం భిన్నం కాదు ఒకటే అనుకున్నట్లయితే, అప్రయుక్తాదపి వాక్యాత్ అసతి సంబంధే స్వభావాత్ అర్థావగమ ఇది కల్ప్యత. నువ్వు అనుకున్నట్లే అలాగా అనుకున్నాం, ఏమని? అప్రయుక్తాదపి ప్రయోగించకుండా కూడా, వాక్యం చేతనే, అప్రయుక్తాద్ వాక్యాత్ అసతి సంబంధి అంటే సంబంధం లేకపోయినప్పుడు ప్రయోగించబడినప్పుడు వాక్యం నుంచి అర్థం వస్తుంది. ఎలాగొస్తుంది? స్వభావాత్ అర్థావగమ ఇది కల్ప్యత. స్వాభావికంగా పదం ఉందంటే పదానికి అర్థం ఉంటుంది కదా, అర్థం ఉంది ఖచ్చితంగా అది ఆ అర్థాన్ని బోధిస్తుంది. స్వాభావికంగా శబ్దం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అందుకే స్వభావాత్ అర్థావగమ ఇది కల్ప్యత. అంటే పూర్వపక్షి సిద్ధాంతం దాకా అన్నాను, కాసేపు అనుకున్నాను ఈ మాటనే, ప్రయోగించబడినప్పటికీ కూడా సంబంధం లేకపోయినప్పుడు కూడా వాక్యం నుంచి అర్థం వస్తుంది. ఎలా వస్తుంటే స్వాభావికంగా శబ్దం ఉంది కంటే దాని యొక్క అర్థం వస్తుంది, పదం ఉంది కంటే దాని యొక్క అర్థం వస్తుంది. ఇది కల్ప్యత. నువ్వు అలా కల్పించుకున్నట్లయితే, అలా ఊహించుకున్నట్లయితే, అటువంటిప్పుడు శబ్దో ధర్మం ఆత్మీయం వ్యుత్క్రామేత్. శబ్దో ధర్మం అంటే ఆత్మీయం ధర్మం వ్యుత్క్రామేత్. ఆ శబ్దానికి ఏదైతే అర్థం ఉందో దాని యొక్క అర్థాన్ని ఉల్లంఘిస్తుంది. నీ ప్రకారం వెళ్ళినట్లయితే అది ఉల్లంఘిస్తున్నావట. ఇప్పుడు నువ్వు వాక్య పదార్థమే అన్నట్లయితే వాక్యార్థం కాదు, సముదాయార్థం కాదు అన్నట్లయితే ఏమవుతుంది? ఆ పదం యొక్క అర్థాన్ని ఉల్లంఘిస్తుంది, దోషమైపోతున్నావట. శబ్దో ధర్మం ఆత్మీయం అంటే ఆత్మీయంతో అంటే ఏ శబ్దానికి ఏ అర్థం అయితే ఉందో వ్యుత్క్రామేత్ అది ఉల్లంఘిస్తుంది, అతిక్రమింపజేస్తుందంట. ఆ దోషం వస్తుంది, ఆ దోషము వచ్చేస్తుందని చెప్పి సిద్ధాంతిక ఈ రకంగా అంటున్నాడు. ఆ దోషం ఇక్కడ ఆ దోష స్థితి ఉపస్థితం అవుతున్నాం అన్నమాట. అందుకే ఏమంటున్నా అంటే నచ ఏష శబ్దో ధర్మో యత్ అప్రయుక్తాదపి శబ్దార్థ ప్రతీయతే. నచ ఏష శబ్ద ధర్మ యద్ అప్రయుక్తాదపి శబ్దాత్ అర్థ ప్రతీయతే. నచ ఏష శబ్ద ధర్మం, ఇది శబ్దం యొక్క ధర్మం కాదు. అంటే మనము యద్ అప్రయుక్తాది ప్రయోగించకుండా కూడా శబ్దాద్ అర్థ ప్రతీయతే, అంటే శబ్దాన్ని ప్రయోగించకుండా ఈ అర్థం తెలియని శబ్దాలు ప్రయోగించినటువంటి శబ్దాలు కూడా అర్థం వస్తుందంటే అది ఆ రకంగా ఎప్పటికీ అర్థం రాదు. ఏ శబ్దం అయితే ఉచ్చరిస్తామో అప్పుడే అర్థం వస్తున్నాం అని. అందుకే నాచ ఏష శబ్ద ధర్మ, ఇది శబ్దం యొక్క ధర్మం కాదు. ఎందుకు? ఇది అప్రయుక్తాదపి శబ్దాద్ అర్థ ప్రతీయతే, ప్రయోగించకుండా కూడా ఈ శబ్దానికి అర్థం అని చెప్పి నీకు తెలియదు అనమాట. నచ ప్రతీయతే, ఆ రకంగా రాదు. శబ్దం ఉచ్చరించగానే మనకు అర్థం తెలుస్తుంది, ఉచ్చరించకుండా ప్రయోగించకుండా అది మనకు అర్థం రాదు. అందుకే నహి
ప్రథమ శృతాత్ కుతశ్చిత్ శబ్దాత్ కేచిద్ అర్థం ప్రతీయంతి. అందుకే ప్రథమ శృతాత్ కుతశ్చిత్ శబ్దాత్ అయినా మొట్టమొదటిసారి శబ్దాన్ని ఉచ్చరించాను. మొట్టమొదటిసారి శబ్దాన్ని ఉచ్చరించాం. ప్రథమ శృతాత్ కుతశ్చిత్ శబ్ద కేచిద్ అర్థ నా ప్రతీయంతి. అందుకే మనకు నిత్యం కాదు కాబట్టి, మనకు కృతకమైంది కాబట్టి మనకి గట్టి అర్థం తెలియడం లేదా పూర్వపక్షం అంటున్నామట. కేచిద్ అర్థం నా ప్రతీయంతి. మన శబ్దాన్ని ఉచ్చరించగా అందరికి అర్థం అవుతాయా? నిజంగా శబ్దం నిత్యం అయితే ఒక ఉచ్చరించగా అందరికి అర్థం కావాలి. నువ్వు శబ్దం నిత్యం అంటే నేను ఒక శబ్దానికి ఈ గౌ అని చెప్పాను, ఈ గౌకి అర్థం ఈ రకంగా ఈ పిండ విశేషం తెలుసు. అశ్వ అని చెప్పాను, ఈ శబ్దానికి అర్థం అని తెలుసు. అలాగే ఇదే శబ్దానికి భిన్న భిన్న దేశాల్లో ఉండే వారికి అదే అర్థం అవుతుందా? అర్థం కాదు. కొందరికి అర్థం అవుతుంది, కొందరికి అర్థం కావడం లేదు. అంటే అది నిత్యం కాదు. ఒక నిత్యం ఏంటంటే ఒకరు ఉచ్చరించగానే అందరికి అర్థం కావాలి, కానీ అందరికి అర్థం కావడం లేదే. ఇప్పుడు ఎన్నో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, అది వాళ్ళకి మాత్రం తెలుసు, క్రియేట్ చేసారు, ఉత్పత్తి చేసారు. ఆ శబ్దం వాళ్ళకే తెలుసు, మా అందరికి తెలియడం లేదు. నిజంగా శబ్దం నిత్యమైనట్లయితే, అర్థం నిత్యమైనట్లయితే తెలియాలి మనకు, కానీ అలా తెలియడం లేదు. అందుకే ఇక్కడ ఏమంటే ప్రథమ శృతాత్ కుతశ్చిత్ శబ్దాత్ కేచిద్ అర్థం నా ప్రతీయంతి. ఒకేసారి మొట్టమొదటిసారి ఉచ్చరించగానే ఏదైనా శబ్దము దాని అర్థం తెలియడం లేదు. అందుకే శబ్దము కృతకమైన, ఇది వాక్యార్థమైతే వాక్యార్థం వస్తుంది కాబట్టి మనకు ఇది వాక్యార్థం కృత్రిమమైంది అని తీసుకోవాలి. అందుకే సముదాయస్య అర్థ కృత్రిమ, సముదాయానికి అర్థం తెలుస్తున్నది, కృత్రిమమైందని తీసుకోవాలి అని చెప్పి ఇంతవరకు పూర్వపక్షి ఆ రకంగా ఆక్షేపించాడు. దానికి సమాధానంగా తద్ అభిధీయతే అని చెప్పి సిద్ధాంతి సమాధానం చెప్తాను. తద్ అభిధీయతే అని చెప్పి పూర్వపక్షి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడి నుంచి ప్రస్తావిస్తున్నమాట. ఏంటంటే పదధర్మో అయం నా వాక్య ధర్మం. ప్రతి పదానికి ఏదైతే అర్థం తెలుస్తుందో అది పదం యొక్క ధర్మం. ఆ పదానికి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థం మన ద్వారా మనకు పదం యొక్క సమూహం యొక్క అర్థం తెలుస్తున్నమాట. అందుకే పదధర్మో అయం నా వాక్య ధర్మ. ఇది వాక్యం యొక్క ధర్మం కాదు, పదం యొక్క ధర్మమే. ఆ పదాల యొక్క సమూహం వాక్యార్థం కూడా మనకు వస్తుంది. అందుకే నా వాక్య ధర్మ. ఎందుకంటే వాక్యాది ప్రథమ అవగతాదపి ప్రతీయంతో అర్థ దృశ్యతే. వాక్యాది అంటే ప్రథమావగతాదపి, ప్రథమసారి ఉచ్చరించినప్పుడు కూడా ప్రథమాత్ అవగతాదపి వాక్యాది ప్రతీయంతో అర్థ దృశ్యంతి. చాలా చోట్ల మనం ఒక్కసారి ఉచ్చరించగానే ఆ పదం యొక్క అర్థం తెలిసిపోతున్నాను, తెలియదు కాదు. వాక్యాది ప్రథమాత్ అవగతాదపి ప్రతీయంతో అర్థ దృశ్యతే, అది మనకు కనిపిస్తున్నమాట. కానీ ఇది పదం యొక్క ధర్మము, వాక్య ధర్మం కాదు. అది మనకు వాక్యాది ప్రథమావగతాదపి అంటే ప్రథమసారి ఉన్నప్పుడు కూడా మనకు ఆ అర్థము దృశ్యంతే కనిపిస్తుంది. ఒకవేళ అర్థమే లేకపోయినట్లయితే మనకు కనిపించేది కాదనమాట. అంటే అర్థం ఉంది కాబట్టి మనకు చాలా సార్లు ప్రథమసారి ఉచ్చరించినప్పుడు కూడా ఆ శబ్దం యొక్క మనకు అర్థం తెలుస్తుంది అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. అదేంటో మనం రేపు చూద్దాం. ఫస్ట్ సో ఇంతవరకు మీకు అర్థమైందా? పూర్వపక్షి ఏ రకంగా ప్రస్తావిస్తున్నాడు అంత గందరగోళం అయిపోయింది. అర్థమైంది. అంటే ఇప్పుడు ఈ సమూహంతోనే అర్థం వస్తుంది, ప్రతి పదానికి ఈ అర్థం చేయట్లేదు, ఈ సమూహాన్ని కల్పించి మీరు అర్థాన్ని చెప్తున్నారు అంటున్నాడు. అంతే కదా మహోదయ? సమూహాన్ని 3 పదాల యొక్క సమూహం చేత అర్థం వస్తుంది, పదం చేత అర్థం రావడం లేదు. కాబట్టి ఇది కృతకమైంది, ఉత్పన్నమైంది, నిత్యం కాదు అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. ఓకే, మూల తాత్పర్యం అది గుర్తుపెట్టుకోండి. సమానం చెప్పినప్పుడు ఒక్కొక్క అడిగిన ప్రశ్నలకన్నిటికి సమాధానంగా దాన్ని మళ్ళీ ప్రశ్న ఉల్లేఖించి సమానం చెప్తాడు, అప్పుడు మీకు కూడా స్పష్టమవుతుంది. ఇది కేవలం సముదాయస్య అంటే 3 పదాల యొక్క కలయిక చేతనే మనకు స్వర్గకామ ఏదైతే అని అర్థం వస్తుందన్నమాట. అంటే స్వర్గకామన కలిగిన వాళ్ళు అగ్నిహోత్రం చేయాలి అని చెప్పి అర్థం వస్తుంది. కానీ ప్రతి పదం చేత అర్థం రావడం, ఒక పదం చేత అర్థం రావడం, సమూహం చేత అర్థం వస్తుంది. అందుకే దీన్ని బట్టి మేము శబ్దం అనిత్యమైందని చెప్పి చెప్తున్నాము, కృత్రికమైందని చెప్పి చెప్తున్నాం అని చెప్పి మూల తాత్పర్యం అంట. ఓకేనా? వస్తాం. దీనికి సమాధానం ఏదైనా ఓకే. ఇది పదధర్మం అంటే ఖచ్చితంగా పదం నుంచి అర్థం వస్తుంది, వాక్యం నుంచి రావడం లేదు. పదాల యొక్క సమూహం వాక్యార్థము అని సిద్ధాంతాన్ని నిరూపిస్తాడు. పూర్వపక్షి అయినటువంటి మనకు యథార్థంగా ఉండేది అనిపించింది, కానీ ఇప్పుడు సిద్ధాంత సమాధానం చెప్పేసరికి మనకు అదంతా
సిద్ధాంతి చెప్పిన వాక్యం కరెక్ట్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అదైతే అది చూద్దాం. ఓకేనా? మీకు ఈ సమాధానం మళ్ళీ పూర్వపక్ష అడిగిన దానికి ప్రతి దానికి సమాధానం చెప్పిన మీకు స్పష్టమవుతుంది. అస్తు. ఓకే అండి. అంటే అది ఒక ఒకసారి దగ్గర మనం ఇప్పుడు చూసుకోండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సరళంగా ఉంటుంది, ఒకసారి మంచిది. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే